అందరికీ నమస్కారం, జై భీమ్. ఇది చాలా సీరియస్ మ్యాటరే, కామెడీ కాదు. నిన్న రఘురామకృష్ణరాజు గారు ఒక వీడియో చేస్తూ రకరకాల కామెంట్లు చేశారు. నేను ప్రతిదానికి సమాధానం చెప్తాను. మొట్టమొదటగా నేను చెప్పదలుచుకున్నది, రఘురామకృష్ణరాజు గారు, రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేక హక్కులు ఇచ్చిందని మీరు అనుకుంటున్నారా? మీరు దళితుల్ని, క్రైస్తవుల్ని, దళిత క్రైస్తవుల్ని, నన్ను మీ ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడచ్చు, ఏది పడితే అది మాట్లాడచ్చు, మేము మాత్రం తిరిగి మీకు సమాధానం చెప్పకూడదు. అలానే రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే అది పొరపాటు. మీరు ఒక మాట అంటే మేం 10 మాటలు అంటాం. నన్నంటే నేను అసలు ఊరుకోను. మీరు ఎవరైనా కానీ నా జోలికి రానంత వరకే మీకు మర్యాద. ఒక్కసారి నా జోలికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే నేను లెక్క చేయను. అది మీకు ఇప్పటికే బాగా అర్థమై ఉండాలి. ఇంకా అయినట్టు లేదు, ఇక ముందు ముందు అవుతుంది. నేను ఎప్పుడు మీ ప్రస్తావన తీసుకురాలా. మీ గురించి మాట్లాడటం టైం వేస్ట్ నా దృష్టిలో. మీరు ఏదో ఇంటర్వ్యూ ఇస్తూ నేను పోటీ చేస్తే ఎన్ని నోట్లు వస్తాయి, ఇవన్నీ మిమ్మల్ని చెప్పమని ఎవడన్నాడు? నేను పోటీ చేస్తానని చెప్పానా? ఎందుకు కామెంట్లు పెడతారు, ఎందుకు కామెంట్లు చేస్తారు? అసలు ఫస్ట్ కామెంట్ చేసింది ఎవరు? మీరు. మరి దానికి సమాధానం చెప్పరా? చెప్పకుండా ఊరుకుంటారా? అవతల వాళ్ళు మన గురించి మాట్లాడకూడదు అనుకున్నప్పుడు ముందు మనం 2 చేతులు ఉన్నాయి కదా, 2 చేతులతో ఎన్ని వీలైతే అన్ని మూసుకుంటే అప్పుడు వేరేవాడు కామెంట్ చేయడం మన గురించి. కానీ మనం నోరు ఉంది కదా అనేసి తాగి మంచినీళ్ళు ఏది పడితే అది మాట్లాడితే అవతలాడు ఊరుకోడు. ఏమే, మీరు తమలపాకుతో ఒకటంటే మేము తలుపు చెక్కతో 2 అంటాం. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్.